సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మాంక్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనకి ఏపీ పాలిసెట్ 2024 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అండ్ మీరు అనుకుంటూ ఉండొచ్చు మీకు వచ్చిన ర్యాంక్ కి మంచి కాలేజ్ ఏది అని, అండ్ ఇంకా అసలు టాప్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి ఏపీలో అని, ఇంకా మీకు వచ్చిన ర్యాంక్ కి ఆ టాప్ కాలేజ్ లో సీట్ వస్తుందా లేదా అని కూడా మీకు చిన్న డైలమా ఉండొచ్చు. సో మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసుంటారు, టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ ర్యాంక్స్ కి టాప్ కాలేజెస్ ఏంటి ఇలా యూట్యూబ్ లో. బట్ ఈ రోజు నేనైతే ఒక టూల్ తీసుకొచ్చా మీ అందరి కోసం. జస్ట్ మినిట్. ఈ రోజు నేనైతే మీ అందరి కోసం ఒక టూల్ తీసుకొచ్చా. ఏంటంటే మీరు పేరు వినే ఉంటారు, కాలేజ్ దునియా అని. ఈ వెబ్సైట్ మనకి ఒక టూల్ ఆఫర్ చేస్తుంది. ఏంటంటే కాలేజ్ సెర్చ్ చేసుకోవడం. దీంట్లో మనకి చాలా ఫిల్టర్స్ ఉంటాయి. లైక్ ఎడ్యుకేషన్ ఏంటి, లైక్ వెటర్నరీ నుంచి ఇంజనీరింగ్, ఇట్లా ఇక్కడ దాకా. మళ్ళీ ఏ సిటీలో కాలేజెస్ కావాలి, కాలేజ్ ఫీజు ఎంత ఉండాలి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇంకా ఏ స్ట్రీమ్ లో కావాలి, బ్రాంచెస్ ఏంటి, ఇలా మీరు అన్ని మీకు కావాల్సినట్టు ఫిల్టర్ చేసుకొని మీకు లిస్ట్ వచ్చేస్తుంది ఫైనల్ గా. 100 కాలేజీలు, 200 కాలేజీలు, మీరు అడిగిన క్వాలిటీస్ ఉన్న కాలేజెస్ అన్ని లిస్ట్ వస్తుంది అడిగిన ప్లేస్ లో. ఓకే, ఇది ఎలా చేయాలో కంప్లీట్ గా ఇప్పుడు నేను చూపిస్తా. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూడండి. అండ్ అంతేకాకుండా స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ తొందరగా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టు చూడండి ప్లీజ్. ఇది ఒక్కటే నా తరపు నుంచి రిక్వెస్ట్. అయితే ఇప్పుడు మనం లింక్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. నేను ఫస్ట్ అప్లై చేస్తున్నా కాబట్టి ఆల్రెడీ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లియర్ చేద్దాం. క్లియర్ చేశాక ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ట్రెండింగ్ కాలేజెస్ ఉంటాయి, లైక్ ఐఐటి మెడ్రాస్ ఇలా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫిల్టర్స్ లోకి వెళ్ళి మీరు కావాలంటే ఇక్కడ చూడండి, డెస్క్టాప్ మోడ్ లో కూడా చూసుకోవచ్చు. బట్ వీడియో కోసం ఇట్లా బాగుంటుంది కాబట్టి ఇలాగే చూపిస్తా. ఫస్ట్ ఫిల్టర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే స్టేట్ ఉంటుంది. మనకి ఏ స్టేట్ లో కావాలి. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం అన్ని ఉంటాయి. బట్ మనకు కావాల్సిన సిక్కిం లో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత స్ట్రీమ్. స్ట్రీమ్ ఏంటంటే మనకి ఇంజనీరింగ్, కామర్స్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డెంటల్, వెటర్నరీ, డిజైన్, ఆర్కిటెక్చర్ ఇలా అన్ని ఉన్నాయి. మనకి ఇంజనీరింగ్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాం. స్ట్రీమ్ తర్వాత సబ్ స్ట్రీమ్ అని ఉంటుంది. సబ్ స్ట్రీమ్ అంటే ఏం లేదు, మనకి బ్రాంచ్ అంటాం కదా అదే. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్, అగ్రికల్చర్ ఇవన్నీ తెలుసా మీకు, రోబోటిక్స్, అదే రోబోటిక్స్ అన్ని ఉంటాయి. ప్రెసెంట్ ఎగ్జాంపుల్ కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీరు సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి ఇట్లా. నేను ప్రెసెంట్ అయితే సెలెక్ట్ ఏం చేయట్లా. సెలెక్ట్ ఏం చేయకపోతే ఏపీలో ఉన్న కాలేజెస్ అన్ని వస్తాయి. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ ఉంటుంది. మనకి ఇంజనీరింగ్ లో కోర్స్ ఏంటని, లైక్ బీటెక్, ఎంటెక్, పాలిటెక్నిక్ ఇట్లా. మనకి పాలిటెక్నిక్ కాబట్టి అది సెలెక్ట్ చేస్తాం ఆబ్వియస్లీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ టైప్ ఉంటుంది, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అట్లా, అదేం అవసరం లేదు. నెక్స్ట్ కాలేజ్ టైప్, ఇది ఇంపార్టెంట్. మీకు ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ కావాలా, గవర్నమెంట్ కాలేజెస్ కావాలా. నేనైతే ఇక్కడ రెండు సెలెక్ట్ చేస్తున్నా, అవి ఇవి రెండు వస్తాయి. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యాక్సెప్టెడ్, ఏం ఎగ్జామ్ పెట్టి తీసుకునే కాలేజెస్ కావాలని. ఇక్కడ కొన్ని కాలేజెస్ కి వాళ్ళ టెస్ట్లు ఉంటాయి కాబట్టి అట్లా ఆప్షన్ ఇచ్చారు. మనం పాలిసెట్ నుంచి తీసుకునే కాలేజెస్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫీజు 0 నుంచి 2 lakhs పై వరకు చాలా కాలేజెస్ ఉంటాయి. లైక్ 25K దాకా ఒకటి, 25 to 50K ఒకటి, 50 to 75K, 75K to 1 lakh అట్లా. మనకి ఫీజు లేని కాలేజే కావాలి కాబట్టి అందరికి మాక్సిమం. సో నేనేం సెలెక్ట్ చేయట్లే, సో అన్ని వస్తాయి. సరే లీస్ట్ సెలెక్ట్ చేద్దాం. 25K లోపు ఫీజు ఉన్న కాలేజెస్ అన్నమాట ఇవి. గవర్నమెంట్ కాలేజెస్ అయితే అది కూడా ఉండదు. నెక్స్ట్ కోర్స్ టైప్, డిప్లొమా. ర్యాంకింగ్ ఏజెన్సీస్. ర్యాంకింగ్ ఏజెన్సీస్ ఏంటంటే, 1 minute తీసేద్దాం ఒక్క నిమిషం. ర్యాంకింగ్ ఏజెన్సీస్ ఏంటంటే మనకి ఇండియాలో టాప్ కాలేజెస్ ఏంటని కొన్ని ఏజెన్సీస్ ర్యాంక్ చేస్తాయి కదా, లైక్ ద వీక్ అని, ఇండియా టుడే అని ర్యాంకింగ్ ఇస్తాయి కదా, అవి కొన్ని సెలెక్ట్ చేస్తాం. అన్ని చేసేద్దాంలే. నెక్స్ట్ అఫిలియేటెడ్ బై మీకు అందరికీ తెలుసు. లైక్ అన్ని కాలేజెస్ ఒక ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటాయి కదా, జేఎన్టీయూ, కాకినాడ అట్లా, ఎస్వి కానీ, ఆంధ్రాకి కానీ అట్లా. ఇప్పుడు మనకి మీకు ఏది అఫిలియేట్ కావాలంటే అదేం పెద్ద అవసరం లేదు మనకి. నెక్స్ట్ అట్లా అన్నమాట. కాలేజ్ కేటగిరీ అదేం లేదు. ఓకే, ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ కావాలా వద్దా అనేది మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మనకు కావాల్సిన ఫిల్టర్స్ అని అప్లై చేశాక అప్లై కొట్టాలి.
అప్లై కొట్టాక మనకి 105 కాలేజెస్ అయితే వచ్చాయి చూడండి మీరే. 105 కాలేజెస్. ఇక్కడ కాలేజ్ నేమ్, ప్లేస్, ఫీజు, ప్లేస్‌మెంట్ ఉందా? ప్లేస్‌మెంట్ ఉంటే ప్యాకేజెస్ ఎంతున్నాయి యావరేజ్‌గా? నెక్స్ట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి? కాలేజ్ ఇండియా మొత్తంలో ఆ కాలేజ్ యొక్క ర్యాంకింగ్ ఎంత? ఇంకా ఫైనల్లీ ఆ కాలేజ్ బ్రోచర్ కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. చేస్తున్నా చూడండి నేనిప్పుడు. బ్రోచర్ కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. అవును నొక్కేస్తున్నాం. ఓకే. ఇక్కడ మెయిల్ అవన్నీ ఇచ్చి లాగిన్ అయితే బ్రోచర్ డౌన్‌లోడ్ అవుతుంది. అది మీరు చేయండి. బ్రోచర్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడ డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. నిజంగా హౌ గుడ్ ఈస్ థాట్ కదా! చాలా సింపుల్‌గా యూజ్ చేయగలిగే టూల్ అన్నమాట ఇది. మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కాలేజెస్ చూసుకోవచ్చు లిస్ట్ మొత్తం. సో, అలా అన్నమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మీరు ఇంకా టాప్ 10 కాలేజెస్ అని వీడియోస్ ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఇట్లా మీ పాటికి మీరే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న కాలేజెస్, మీకు కావాల్సిన ప్లేస్‌లో ఉన్న కాలేజెస్. సో, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానెల్ 1,000 సబ్స్క్రైబర్స్ సెట్ చేయండి బ్రో తొందరగా ప్లీజ్. సరే బాయ్. ఓహ్! సారీ. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తా నేను. ఎంత లేట్ అయినా నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తా. ఓకే. బాయ్.